విష్ణువు నాభి నుండి బ్రహ్మ ఆవిర్భవించాడంటారు. అలా బ్రహ్మ ఆవిష్కారం కావటంలో ఆంతర్యం ఏమిటి? చాలా మంచి ప్రశ్న. చాలామందికి చాలామంది అనుకుంటూ ఉంటారు, నాభి నుండే ఎందుకు రావాలి? చెవులో నుంచి రావచ్చు, ముక్కులో నుంచి రావచ్చు, చేతుల నుంచి, అసలు దేని నుంచి కాకుండా తనంతటి తానే సంకల్ప మాత్రం చేత అక్కడ కూర్చోవచ్చు కదా, నాభి నుంచే ఎందుకు రావాలి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒక్కటే కారణమమ్మ దానికి. సృష్టి అనబడేటువంటి దానికి ఆధారం నాభి. ఓ పిల్లవాడిని ప్రసవించినప్పుడు ఆ పిల్లవాడి నాభి నుండి తల్లి యొక్క పేగు బంధం అయి ఉంటుంది. ఆ తల్లి యొక్క పేగు ఈ పిల్లవాడికి ఎక్కడ కలిసి ఉంటుంది? ఆ పిల్లవాడి శరీరంలో నాభి దగ్గరే కలిసి ఉంటుంది. ఆ పురుడు పోసినటువంటి మంత్రసాని నాభిని కోసి అక్కడ కట్టు వేసి గుర్తుపెట్టి జాగ్రత్తగా ఆపుతుంది. ఆ నాభి నుంచి ఆధారం అయి ఉంటుంది. కనుక సృష్టి కలిగేదానికి ఆధారం ఏది అంటే నాభి. లోపల ఉండేటువంటి పసివాడు బ్రతికే ఉంటున్నాడు. అది చీకటి గది, అక్కడ ఏసీలు లేవు, పోనీ ఏమైనా ఎలక్ట్రిసిటీ ఉందా అంటే కరెంటు లేదు, దీపాలు కనబడవు, చిమ్మ చీకటి. అందులో ఆ గర్భసంచిలోనే మలమూత్రాదులు ఉన్నాయి, వాటి మధ్య పడి తిరుగుతూ ఉంటాడు ఆ పసివాడు. వాడికి ఏమీ తెలియదు, అమాయకంగా తిరుగుతూ ఉంటాడు. లోపల ఎట్టా బతుకుతాడు వాడు? ఓ గాలి లేదు, ఏమీ లేదు, ఎట్టా బతుకుతాడండి వాడు? బయటకు వచ్చిన తర్వాత కాస్త గాలి లేకపోతేనే ఇష్యో అష్యో అని విసురుకుని మనం ఏసీ గదుల్లోకి పరుగు పెడుతున్నామే, వాడు ఎట్లా బ్రతుకుతున్నాడు ఆ లోపల ఉన్నవాడు? ఆ పిండంగా ఉన్నప్పుడు పోనీ ఎట్టగో ఉన్నాడు అని అనుకుందాం. పిండం నుంచి అతడు కరచరణాది అవయవములను పొందిన తరువాత, ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత 3 నెలలు ఉంటున్నాడు. 6వ నెల దగ్గర నుంచి 9వ నెల దాకా, లేదా 10వ నెల అయితే 4 నెలలు ఉంటాడు. ఈ ఉన్నవాడు ఎలా ఉండగలుగుతున్నాడు? తల్లి తీసుకునేటువంటి శ్వాసను వాడు కూడా పంచుకుంటున్నాడు. తల్లి తీసుకునే ఆహారాన్ని వాడు కూడా పంచుకుంటున్నాడు. దేని ద్వారా పంచుకుంటున్నాడు? ఆ తల్లి ఏమైనా గోరుముద్దలు కలిపి చందమామ రావే జాబిల్లి రావే అని ఆ పసిపిల్లవాడికి పెడుతోందా అంటే, ఆవిడ తిన్న ఆహారమే ఆవిడ యొక్క ఆహార నాళము నుండి ఏర్పడినటువంటి ఒకానొక నాళము ద్వారా ఆ పిల్లవాడి నాభికి ఏర్పడి ఆ ఆహారము ఆ నాభి ద్వారా అతడి కడుపులోకి చేరుతున్నది. గాలి ఆ తల్లి తీసుకునేటువంటి శ్వాస పెడుతున్నది. కనుక ఆ నాళం దేనికి కలిసి ఉంటుంది ఆ పిల్లవాడికి అంటే నాభి వద్ద కలిసి ఉంటుంది. దాన్నే బొడ్డు కోయుట అని అంటారు. కనుక ఆ నాభి నుంచే వస్తుంది. కనుక సృష్టికి ఆధారం నాభి. కనుక సృష్టికర్త అయినటువంటి వాడు భగవంతుని నాభి నుండే వచ్చెను. ఇది ఆ పురాణం వెనుక ఉన్న వేదాంత తత్వం. ఆ పద్మమే తల్లి గర్భం, ఆ నాళమే ఆ తల్లి నుండి వచ్చిన పేగు. అర్థమైందా అండి? ఆ పుట్టినటువంటి వాడు ఆ బ్రహ్మయే ఈ పసిపిల్లవాడు. ఇది దాని వెనుక ఉన్న వేదాంత తత్వ రహస్యం.